ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏలూరుకి 40 కిలోమీటర్ల సమీపంలో ఉన్న జీలకర్రగూడెంలోని ఆంధ్ర అజంతా అని పిలువబడే గుంటుపల్లి బుద్ధిస్ట్ కేవ్స్కి వచ్చాం. ఈ కేవ్స్కి ఎంట్రీ టికెట్ ఉంటుంది. పర్ హెడ్ 25 రూపీస్ తీసుకుంటారు. ఈ బౌద్ధ గుహలు 3వ శతాబ్దంలో నిర్మించారు. అవి మౌర్య చక్రవర్తి అయిన అశోకుని కాలంలో బుద్ధగయ వద్ద బరాబరు అనే కొండలు ఉండేవి. ఈ బౌద్ధ గుహలో కూడా బరాబరు కొండల వలె ఉండడం విశేషం. ఈ మెట్ల మార్గం పైన ఏకశిలతో నిర్మితమైన ఒక శివలింగం ఉంది. ఈ శివలింగానికి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మనం వెళ్ళింది వీకెండ్ కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉన్న స్కూల్ పిల్లలు కూడా పిక్నిక్ కోసమని వచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి మేనియా నడుస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం శిథిలమైపోయిన స్తంభాలను చూస్తున్నాం కదా. ఇవి ఒకప్పటి బౌద్ధుల సమావేశ మందిరం. వీటిని చైత్య గృహములు అంటారు. ఇక్కడ ఇవి 30కి పైగా ఉన్నాయి. ఈ మెట్ల మార్గం పైన ధర్మలింగేశ్వర శివలింగం ఆకర్షణీయంగా నిలిచింది.
ఫ్రెండ్స్, ఈ బౌద్ధ గుహలు సుమారు 2000 సంవత్సరాల ప్రాచీనత కలిగి ఉన్నాయి. ఈ గుహలు బౌద్ధ మఠం భాగంగా పనిచేశాయని, అక్కడి ధ్యానం అధ్యయనం జరిగేవని తెలుస్తుంది. అందువల్ల వీటిని బౌద్ధ గుహాలుగా పరిగణిస్తున్నారు. ఇప్పుడు మీరు ఆనాటి నిర్మాణ శైలిని చూస్తున్నారు. ఈ బౌద్ధ గుహాలలో మఠాలు, చైత్య గృహాలు, స్తూపాలు ఉన్నాయి. రాతిని నేరుగా కట్టి తయారు చేసిన రాక్ కట్ గుహలు ఇవి అజంతా, ఎల్లోరా గుహల కంటే కూడా పురాతనమైనవని కొన్ని అధ్యయనాలు సూచిస్తాయి. ప్రకృతి సౌందర్యం మధ్యలో ఈ గుహలు చాలా ప్రశాంతంగా కనిపిస్తాయి. ఈ గుహలు బౌద్ధమత ధ్యాన కేంద్రాలు మాత్రమే కాక పురాతన భారత కళా సంపదకు ఒక ప్రతీక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.